నమస్కారం, ఏడియన్ న్యూస్ కి స్వాగతం. అంత్యక్రియలు. మాకు ప్రేమానురాగాలను పంచిన మా ఇంటి వెలుగు శ్రీ చిన్నంబేటి రవితేజ గారు స్వర్గస్థులైనారు. వారి అంత్యక్రియలు ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ తూర్పు వీధిలోని మా స్వగృహం నుండి బయలుదేరును. నాన్న సివివి సాయి వరప్రసాద్ బాబ్జీ, సీనియర్ న్యాయవాది, అమ్మ భారతి మరియు బంధుమిత్రులు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారుల తీరు తేటతెల్లమవుతుంది. కావలసినంత నిధులు ఉన్న అవసరాన్ని బట్టి వినియోగించుకొని భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పాదరక్షలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టకపోవడంతో భక్తుల అవస్థలు ఆ పరమేశ్వరుడికే ఎరుక అన్న చందంగా మారింది. పాదరక్షలు విడిచిపెట్టేందుకు స్థలం ఏర్పాటు చేయకపోవడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు ఎక్కడ పడితే అక్కడ పాదరక్షలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దర్శనానికి వచ్చే భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కన్నా పాదరక్షలు మొదట దర్శనమిస్తున్నాయి. భక్తులు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక వారి అవస్థలు వర్ణాతీతంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం పాదరక్షలు విడిచిపెట్టేందుకు సౌకర్యం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అక్కడ